అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతోంది కాంగ్రెస్. వచ్చే ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకోవడానికి మేనిఫెస్టోను రెడీ చేసే పనిలో ఉన్నారు నేతలు. ఇప్పటికే రైతు యూత్ డిక్లరేషన్ ప్రకటించిన కాంగ్రెస్ మరో 7 డిక్లరేషన్ల ప్రిపరేషన్లో ఉంది. పీసీసీ చీఫ్ రేవంత్ తన సెంటిమెంట్ నెంబర్ కలిసొచ్చేలా 9 అంశాలతో మేనిఫెస్టోను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ కు సానుకూలంగా ఉంటాయని భావిస్తున్నారు హస్తం నేతలు. మరోవైపు తెలంగాణలో కూడా గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ కసరత్తు మొదలుపెట్టింది. ఈ ఏడాది చివరిలో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెరిగింది. ఓటర్లను ఆకట్టుకునేలా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించేలా మేనిఫెస్టోను రూపొందించే పనిలో పడింది. సెప్టెంబర్ 17న కాంగ్రెస్ మేనిఫెస్టో రిలీజ్కు ప్లాన్ చేస్తున్నారు హస్తం నేతలు. మొత్తం 9 అంశాలతో కాంగ్రెస్ మేనిఫెస్టో ఉంటుందని చెబుతున్నారు ఆ పార్టీ నేతలు. మేనిఫెస్టోలో ఉండే అంశాలనే ముందుగా డిక్లరేషన్ల రూపంలో విడుదల చేస్తుంది పీసీసీ. అలా ఇప్పటికే వరంగల్ జిల్లాలో రైతు సంఘర్షణ సభలో రైతు డిక్లరేషన్, సరూర్ నగర్ స్టేడియంలో యువ సంఘర్షణ సభలో యూత్ డిక్లరేషన్ను ప్రకటించింది. రానున్న రోజుల్లో మరో 7 డిక్లరేషన్ల విడుదలకు ప్రిపేర్ అవుతోంది పీసీసీ. రానున్న 4 నెలల్లో 7 డిక్లరేషన్లను విడుదల చేయనున్నారు హస్తం నేతలు. అందులో ముందుగా ఓబీసీ డిక్లరేషన్ ఉండనుంది. బీసీ జనగణన, ఓబీసీ రిజర్వేషన్ పెంపు ప్రధాన అంశాలుగా ఉండనున్నాయి. వీటితో పాటు బీసీ కులాల అభ్యున్నతికి కాంగ్రెస్ ఏం చేస్తుందనేది డిక్లరేషన్లో చెప్తామంటున్నారు నేతలు. త్వరలో బీసీ సంఘర్షణ సభ పెట్టి బీసీ డిక్లరేషన్ను ప్రకటించడానికి హస్తం నేతలు రెడీ అవుతున్నారు. ఇక 50% ఓటు బ్యాంకు ఉన్న మహిళా డిక్లరేషన్పై సీరియస్గా ఫోకస్ పెట్టింది కాంగ్రెస్. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు, మహిళల అభ్యున్నతికి ప్రాధాన్యత, ఆర్థిక చేయూత, మహిళలకు భద్రత వంటి అంశాలతో మహిళా డిక్లరేషన్కు ప్లాన్ చేస్తోంది పీసీసీ అధినాయకత్వం. ఇవే కాకుండా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ డిక్లరేషన్లు కూడా ఉంటాయంటున్నారు కాంగ్రెస్ నేతలు. గతంలో దళిత గిరిజన దండోరా పేరుతో 6 నెలల పాటు పెద్ద ఎత్తున సభలు, సమావేశాలు నిర్వహించింది. ఆ సమయంలో ఎస్సీ, ఎస్టీలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను డిక్లరేషన్ల రూపంలో విడుదల చేయనున్నారు. ఉద్యోగులు, కార్మికులు, కర్షకులకు కలిపి మరో డిక్లరేషన్ ఉంటుందని చెబుతున్నారు నేతలు. గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధిపై ప్రత్యేకంగా మరో డిక్లరేషన్ విడుదల చేయాలని చూస్తోంది కాంగ్రెస్. అధికారంలోకి వస్తే హైదరాబాద్ నగరాన్ని ఎలా అభివృద్ధి చేస్తామో డిక్లరేషన్ రూపంలో ఇవ్వాలని భావిస్తున్నారు హస్తం నేతలు. మొత్తం 9 డిక్లరేషన్లు కలిపి కాంగ్రెస్ మేనిఫెస్టోగా విడుదల చేయడానికి కసరత్తు చేస్తున్నారు నేతలు. ఇప్పటికే ఆయా డిక్లరేషన్లను రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు టీం ప్రిపేర్ చేసే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది.